తండ్రి చేసిన ఒక చిన్న తప్పు ఆయన కూతురికి మరణ శాసనమైంది. తండ్రి చేసిన పనితో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా మొత్తం వివాదం తన మెడకు చుట్టుకోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆ యువతి చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ మొత్తం కథ ఓ కానిస్టేబుల్ భార్య చుట్టూనే తిరగడం గమనార్హం. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని నాచారంలో జరిగింది. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన దీప్తి అనే యువతి హెచ్ఎంటీ నగర్ సరస్వతి కాలనీలో తన తల్లితో నివాసం ఉంటుంది. దీప్తి తార్నాకలో పరిశోధక విద్యార్థినిగా ఉంది. దీప్తి తండ్రి సంగీతరావు. అయితే 2 ఏళ్లుగా దీప్తి తన తండ్రితో కాకుండా తల్లితో కలిసి వేరుగా నివసిస్తోంది. అయితే ఐజీ ఆఫీసులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బిల్లా అనిల్ తన భార్యకు ఐఐసిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం దీప్తి తండ్రిని సంప్రదించాడు. పైగా సంగీతరావుకు 15 లక్షలు డబ్బులిచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ డబ్బులు తీసుకున్న దీప్తి తండ్రి సంగీతరావు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించలేదు. రోజులు గడుస్తుండటంతో విసుగెత్తిన అనిల్ సంగీతరావును డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. ఎంత అడిగినా సంగీతరావు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అనిల్ భార్య అనిత కూడా సీన్లోకి ఎంటర్ అయింది. సంగీతరావుతో పాటు ఆయన కుమార్తె అయిన దీప్తి మీద అనిల్, అనిత నాచారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే వాళ్ళు కంప్లైంట్ చేసేంత వరకు అనిల్ తన తండ్రికి జాబ్ కోసం తన తండ్రికి డబ్బులు ఇచ్చిన విషయం దీప్తికి ఏమాత్రం తెలియకపోవడం అసలు ట్విస్ట్. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తాను తండ్రితో కలిసి ఉండటం లేదని దీప్తి ఎంత చెప్పినా అనిల్, అనిత వినలేదు. డబ్బుల విషయంలో దీప్తి మీద ఒత్తిడి పెంచారు. అనిల్, అనిత కంప్లైంట్తో పాటు వాళ్ళు పెట్టేటువంటి వేధింపులపై దీప్తి తీవ్ర మనస్తాపానికి లోనైంది. తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం కావడం, ఇటు తన తల్లితోనూ చెప్పుకోలేక లోపలే మదనపడటం ఆమెను కుంగదీసింది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు తన గది నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో ఏమైందో తెలియక దీప్తి తల్లి గది తలుపు తీసి చూడగా విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దీప్తి ఫోన్లో వీడియోను చూసిన తల్లి అనిల్, అనిత వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపించింది. వారి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ కంప్లైంట్ చేసింది. ఆమె ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. బాధితురాలి వాంగ్మూలంతో నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు అనే వారిపై కేసు నమోదు చేశారు. నేను తప్పు చేస్తాను అనుకోకండి, కరెక్ట్. కష్టపడి మరి మొదటికి లాగాలని పడేసిన కేసులు తప్పని అందరూ తెలుస్తుంది. అందరూ ఎవరు హిట్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు కానీ మనం ఇంతగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతరావు బాగానే ఉన్నాడు, నాకు మీరా జరగాలి. పిల్ల అనితకి ఏం చేయకపోయినా ఏమైనా డబ్బులు కట్టమంటున్నారు, అది నేను ఒప్పుకోను. నాకు ఒక జాబ్ డబ్బులు జరగలేదు. నా పెళ్ళిపోయే చేసిన లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. పిహెచ్డీ చేయని కూడా చేస్తున్నారు. మనకి శిక్ష పడాలి. అమ్మని మంచిగా చూసుకో, నా తల్లి కంటే ఎక్కువ చూసుకో. నాకు తెలుసు నీ కొడుకు కంటే ఎక్కువ నన్ను కానీ మమ్మల్ని డబ్బులు పెట్టలేము. మన దగ్గర లేవు 30 లక్షలు. మనం ఇప్పుడు మరి కట్టలే పరిస్థితుల్లో లేవు. కనీసం మీ అందరన్నా బయటపడాలంటే ఇదేనా? నీ కొడుకు చూసుకో, హ్యాపీగా ఉండేటట్టు చూడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళు ఈ విషయం బయట తెలిసిపోయింది. బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నా వల్ల కాదు ఇంకా. న్యాయంగా బతికి నన్ను తండ్రి ఎట్లా అంటాడు, న్యాయంగా బతికి.
దీప్తి మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో నా చావుకు అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని ఆరోపించింది. వారి దగ్గర నాన్న డబ్బు తీసుకుంటే తన మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. ఈ కేసుల మీద పోరాడే ఆర్థిక స్తోమత తనకు లేదని, నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలని, మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కన్నీరు పెట్టుకుంది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ప్రజెంట్ ఫోన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని విశేషాలు అడుగుదాం. రత్నకుమార్, ఈ దీప్తి ఆత్మహత్య కేసులో పోలీసులు ఏం చెప్తున్నారు అంటే, అనిత ఎవరైతే అనిల్, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళ నాన్న కూడా కలిసి తనని వేధించినందుకే ఈ వేధింపులు తట్టుకోలేక ఆ కేసుల గురించి తను ఇక పోరాడలేక తను చాలిస్తున్నాను, ఇకనైనా సరే మా కుటుంబం ఈ విషయంలో నుంచి బయటపడాలి అని తను ఎంతగానో, ఇప్పుడు ఆ వీడియో చూస్తే చాలా ప్యాథటిక్గా అనిపించింది. సో పోలీసులు ఏమంటున్నారు, ఈ అనిత అండ్ అనిల్ ఎక్కడున్నారు, వాళ్ళ నుంచి ఏమైనా వివరాలు రాబట్టారా? సంగీతరావు పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాడు ఆయన? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేయడం జరిగింది. ఎవరైతే ఇందులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A4, A5గా మొత్తం 5గురిని నిందితులుగా చేర్చారు. ఇందులో A1గా అనిల్ యొక్క భార్య అనితను A1గా చేర్చారు. అలాగే అనిల్ను A2గా చేర్చడం జరిగింది. అలాగే అనిత యొక్క తండ్రి సోమయ్యను A3గా చేర్చి అతని యొక్క సోదరుడు ఇటు సదయ్యను అతన్ని A4గా చేర్చారు. అలాగే A5గా ఇటు దీప్తి తండ్రి సంగీతరావుని A5గా చేర్చారు. ఇందులో సంగీతరావుని, అలాగే అనిత, వీళ్ళ సోమయ్య, ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అనిత భర్త అనిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే అనిత సోదరుడిని కూడా, ఆయన కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉండటంతో తన కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఊహించని విధంగా తాను చేయనటువంటి తప్పుకు అనవసరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకొని భవిష్యత్తు మీద ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి దీప్తి తండ్రి సంగీతరావు చేసినటువంటి తప్పు కారణంగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వాస్తవానికి డిసెంబరు 25వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఆ రోజు ఆమె కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే తల్లి నాగమణి పెద్ద కుమార్తె అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత 9:30 ప్రాంతంలో 25వ తారీఖున ఇంటి డోర్ కొట్టినప్పుడు ఇంటి డోర్ను ఎవరు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే వెంటనే పెద్ద కుమార్తెకు సంబంధించిన ఆమె భర్త ఇంటి డోర్ను బలవంతంగా బద్దలు కొట్టి ఓపెన్ చేసినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ దీప్తి ఉరి వేసుకొని చనిపోయినటువంటి ఇన్సిడెంట్ను కళ్ళారా చూసి ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికప్పుడు సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా నిర్ధారణ అయిపోయింది. వెంటనే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆమె పైన అప్పటికే చీటింగ్ కేసు నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనంతటికీ సంబంధించి తండ్రి సంగీతరావే ప్రధాన కారణము అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకు అంటే ఈ కేసు వెనకాల అనేక సినిమాటిక్ ట్విస్టులు అయితే ఉన్నాయని చెప్పాలి. అలాగే ఎప్పుడైతే దీప్తి చనిపోవడానికి సంబంధించి అక్కడ ఆమె చనిపోయినందుకు అసలు ఎందుకు చనిపోయింది అనేది కొన్ని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ను ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసినటువంటి పరిస్థితుల్లో అందులో కొన్ని వీడియోలు కనిపించాయి. పైగా ఆ సెల్ఫీ వీడియోలలో చాలా స్పష్టంగా ఉంది తాను అనవసరంగా తను ఎప్పుడైతే ఈ యొక్క ఏదైతే ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయో అనవసరంగా తండ్రి చేసినటువంటి అప్పులకు సంబంధించి తనని బాధ్యురాలుగా చేర్చి తనను ఇబ్బందులు పెడుతున్నారు. ఇందులో అనిత, అనిల్, సోమయ్య అనేటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అలాగే తండ్రి సంగీతరావు కూడా తనను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు తన చావుకు కారణం అవుతున్నారు. వీళ్ళందరి మీద ఖచ్చితంగా శిక్ష పడాలి, తన చావుతో అయినా సరే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దక్కాలి అంటూ కూడా కొన్ని వీడియోలను చూడటం జరిగింది. ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలలో ఆమె ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించడం జరిగింది. అయితే దీని వెనకాల ప్రధానంగా ముఖ్యంగా సంగీతరావు IICTలో ఆమె ప్రాజెక్టు అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. దీప్తి అదే సమయంలో అప్పటికే బేరర్గా అక్కడ పనిచేసి ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కొంతకాలం వరకు కూడా ఆయన బేరర్గా పనిచేసి ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయారు. ప్రజెంట్ PhDకి ప్రిపేర్ అవుతుంది దీప్తి.
అదే సమయంలో అక్కడ అనిల్ వచ్చి అనిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అనిల్ తన భార్య అనిత యొక్క ఉద్యోగం కోసం కావాలి అని అడిగినప్పుడు ఆ 15 లక్షల వరకు కూడా సంగీతరావు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 15 లక్షలు తీసుకుంటే ఆ 15 లక్షలు కనుక అప్పచెప్తే తను కాంట్రాక్టు అంటే అవుట్ సోర్సింగ్ బేస్డ్గా ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి నమ్మబలికిన అనంతరం ఖచ్చితంగా తను ఆ ఉద్యోగం చెప్తున్నాడు కాబట్టి అప్పటికి ఆ దీప్తి కూడా తన కూతురు స్వయంగా అక్కడ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి ఇది నిజమేనని అనిల్ నమ్మిన తర్వాత 15 లక్షలు తీసుకొచ్చి సంగీతరావుకి అప్పచెప్పడం జరిగింది. అయితే కొంతకాలం వరకు దీన్ని కాలం గడుపుతూ ఉన్నాడు కానీ కనీసం ఉద్యోగం అనేది ఇప్పించట్లేదు. ఉద్యోగం ఇప్పించట్లేదు, అలాగే ఇచ్చినటువంటి పైసలు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో విసుగు చెందినటువంటి భార్యాభర్తలు అనిల్ అలాగే అనిత ఇద్దరు కూడా ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇటు తండ్రి సంగీతరావు మీద అలాగే ఈ విషయం అసలు ఏమాత్రం తెలియని దీప్తి మీద కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన మీద ఎప్పుడైతే చీటింగ్ కేసు అనేది ఎఫ్ఐఆర్ అయిన విషయం తెలుసుకున్న దీప్తి ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయింది, ఒక్కసారిగా మనస్తాపానికి గురైంది. అసలు తాను అంటే వాస్తవానికి 15 లక్షల రూపాయలు సంగీతరావు తన తండ్రి సంగీతరావు తీసుకున్న విషయం కనీసం దీప్తికి తన నాలెడ్జ్లో కూడా లేదు. గత కొంతకాలంగా కూడా వారు ఎప్పుడంటే బేరర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఐఐసిటీలో తను ఒక ఉద్యోగంలో ఉన్న సమయంలోనే అనేక మంది దగ్గర అప్పులు చేసి డబ్బులు తీసుకొని ఆ కుటుంబంలో కొంత గొడవలు సృష్టించినటువంటి నేపథ్యంలోనే దీప్తి తల్లి నాగమణి అలాగే దీప్తి వీళ్ళిద్దరూ కూడా తండ్రికి గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి ఆయనతో ఏమాత్రం టచ్లో లేరు. కానీ సంగీతరావు మాత్రం దీప్తి పేరు వాడుకొని అనిల్ అనిత భార్యాభర్తల దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడైతే దీప్తి నాలెడ్జ్లోకి ఈ విషయం అనేది వచ్చిందో ఆమె మనస్తాపానికి గురైంది. తనకు అసలు ఏ సంబంధము లేదు, తన తండ్రి దగ్గర తండ్రి 15 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి విషయము తనకు ఏమాత్రం తెలియదు అంటూ కూడా పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆమె మీద చీటింగ్ కేసు అనేది నమోదైంది కాబట్టి ఇక చీటింగ్ కేసు నమోదైన తర్వాత ఎందుకంటే అప్పటికే ఆమె ఐఐసిటీలో పిహెచ్డి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపున ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తూనే పిహెచ్డి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది అయితే తన భవిష్యత్తుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది, చదువు అనేది ఆగిపోతుంది, ఈ రకంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేసింది. ఇక ఎప్పుడైతే దీప్తి మీద ఎఫ్ఐఆర్ అనేది అయిందో వెంటనే ఇటు అనిల్ కావచ్చు అలాగే ఆయన భార్య అనిత కావచ్చు వీళ్ళందరూ కూడా 15 లక్షలు కాదు 35 లక్షలు ఇవ్వాలంటూ కూడా దీప్తిని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇవన్నీ తట్టుకోలేక 15 లక్షలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అనిల్ అనిత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇటు దాదాపు 35 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో అది తట్టుకోలేక ఆమె ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం విషాదంగా మారినటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్లోనే ఈ 2 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే వైపున ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో అనిత అనిల్ అలాగే అనిత తండ్రి సోమయ్యను ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అనిల్ పరారీలో ఉన్నాడు, అలాగే అనిత సోదరుని కూడా పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.